తల్లిదండ్రులు, దేవుని వాక్యము చెప్తుంది, బిడ్డలు యెహోవా ఇచ్చు బహుమానం అని పలకాలి, కానీ నువ్వు నాకు భారము అని పలకడము ఆపేయండి. దేవుడిచ్చిన బహుమానము ఆశీర్వదించబడుతుంది, దేవుడిచ్చిన బహుమానము వర్ధిల్లబడుతుంది, దేవుడిచ్చిన బహుమానము మంచిది అని పలకడం మొదలు పెట్టండి. మాట సెలవిస్తే దాని ప్రకారం అయిపోతుందా? ఇది మనము రుజువు పరుచుకుందామని ఒక ప్రయోగం చేశారంట. గాజు పాత్రలు తీసుకొని వండిన అన్నం పాత్రల్లోకి కొంచెం కొంచెంగా వేశారంట. మొదటి దానికి ప్రేమ అని పెట్టారు, ఆఖరి దానికి ద్వేషం అని పెట్టారు. ప్రేమ అనున్న పాత్రకి రోజు వెళ్లి ఆ శాస్త్రజ్ఞుడు గాజు పాత్రను చూసినప్పుడల్లా ఈ బియ్యం ఎంత బాగున్నాయి, ప్రేమ గల మాటలు పలికేవాడంట. ద్వేషం అని ఉన్న గాజు పాత్రను చూసినప్పుడు దీన్ని ఎవ్వడు తినడు, నేను చూస్తేనే అసహ్యమే వస్తుంది అని ద్వేషపు మాటలు పలకడం మొదలు పెట్టాడు. 30వ రోజు నుంచి ఆయన ఒక మార్పు చూడడం మొదలు పెట్టాడంట. ఏ పాత్రతో అయితే ప్రేమగా మాట్లాడినప్పుడు ఆ అన్నము అలాగే తెల్లగా మంచి వాసన వస్తుందంట. ఆఖరిగా ఏదైతే ద్వేషపు మాట్లాడాలో ఆ యొక్క అన్నము నల్లగా కులిపోయి బూజు పట్టడం మొదలైందంట. మాటలకున్న శక్తి కేవలము జీవుల మీదే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి దాని మీద ఉంటుంది. అందుకే క్రీస్తు కొండలతో మాట్లాడాడు, తుఫాన్లతో మాట్లాడు, వాతావరణంతో మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడల్లా కూడా దాని ప్రకారం అది జరిగింది. నీ జీవితాన్ని నేను సమకూర్చి మేలు చేస్తానని చెప్పిన దేవుడి వైపు చూసినప్పుడల్లా కూడా నా జీవితము సమకూర్చబడుతుందని పలకాలి. నా జీవితానికి అర్థం లేకుండా ఎటుపట్టే ఆడు వెళ్ళిపోతుందని పలకకూడదు.